ప్రేక్షకులందరికీ నమస్కారం. సో మీ జేబులకు చిల్లు పడే ఒక పెద్ద డేంజర్ గేమ్ ఈ కాలంలో నడుస్తుంది. అది కేవలం క్యాన్సర్ అనే ఒక పేరుతో, ట్రీట్మెంట్ అనే పేరుతో జేబుల్లో మీరు ఆస్తిపాస్తులు అమ్ముకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఈ కాలంలో ఉంది. సో క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించి ఒక వీడియో ఆల్రెడీ నేను చేశాను. సో ఎవరికైనా నిజంగా క్యాన్సర్ సంబంధించి బాధితులు ఉంటే మీరు ఎలాంటి ఆలోపతి మందులు వాడకుండా, ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా సింపుల్గా రమేష్ గారి దగ్గరకు వస్తే 100% ఆ ట్రీట్మెంట్ అయిపోతుంది. 99% స్కోరింగ్ ఉంది. సో ఈయన వచ్చేసేసి వరంగల్లో ఉంటారు, చింతగట్టు గోశాల. మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, మహర్షి గోశాల అని మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా మీరు చూడండి. అసలు నిజంగా మనకు ఇంత ఖర్చు పెట్టే ఈ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, లేదంటే లంగ్స్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఎన్నో రకాలు ఉన్నాయండి. అసలు ఇవి ఎందుకు వస్తాయి? అసలు మెయిన్ రీజన్ ఏమంటారండి? అంతే. నమస్కారం, నా పేరు సర్జన రమేష్, మహర్షి గోశాల వరంగల్. ఈ రోజు మనం ఎన్నో రకాల క్యాన్సర్లు చూస్తున్నాము. ప్రతి ఇంటింట ఒక మహమ్మారిలో వ్యాపిస్తున్న క్యాన్సర్ కారణం ఏంటంటే మనం తినేటువంటి ఆహారము, త్రాగే నీళ్లు, మనం పీల్చే గాలి. ఇది ముఖ్య కారణము. తినే ఆహారము అంటే ఒకప్పుడు వ్యవసాయం పద్ధతిలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు. మన పశువుల పెంట వేసి పంటలు పండించేవారు. దానివల్ల మనం తినే ఆహారము ఆరోగ్యకరంగా ఉండేది, రుచికరంగా ఉండేది. ఈ రోజు మనం చూస్తున్నాము రకరకాల కెమికల్స్, పవర్ఫుల్ పురుగు మందులు కొట్టడం వల్ల ఆ పురుగు మందుల యొక్క అవశేషాలు, ఆ కెమికల్స్ యొక్క అవశేషాలు మన ఆహారం ద్వారా కడుపులోకి వెళ్ళి అది క్యాన్సర్గా మారుతుంది. ఈ రోజు ఎంతోమంది సైంటిస్ట్ చెప్పిన విషయము, డాక్టర్లు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మన తినే ఆహారంతో వచ్చేటువంటి ఆ విష కారణంగా క్యాన్సర్ వస్తుంది కనుక అది ఒక కారణం. రెండవది త్రాగే నీళ్లు కూడా కారణం అవుతుంది క్యాన్సర్కి. మనం చూస్తున్నాము, మనం తాగే నీళ్లు కూడాను దాని ద్వారా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మన లోపలికి వచ్చేసి క్యాన్సర్ కారకం అవుతుంది. మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్లు, ఈవెన్ మనం ఇంట్లోకి వాడే అక్వాగార్డ్లోకి వచ్చే పైప్ లైన్ మొత్తం ప్లాస్టిక్ అయిపోయింది. సో ఈ ప్లాస్టిక్ కారణంగా దాంతో ప్రవహించే నీటిలో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కనిపించే సూక్ష్మమైన కణాలు మనం వాటర్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి అది లాంగ్ రన్ లో క్యాన్సర్ కారకం అవుతుంది. ఈ విధంగా తినేటువంటి ఆహారము, తాగే నీళ్లు, పీల్చే గాలి కూడా మనం చూస్తున్న పొల్యూషన్, ఎక్కడ చూసిన పొల్యూషన్, కొంత వాహనాల పొల్యూషన్, రద్దీ, దీని కారణంగా కూడాను మన క్యాన్సర్ కారణమవుతుంది. కనుక ఈ మూడు కూడాను ఇది మార్చుకునే విధంగా ఒక శిక్షణ ఇస్తాం గోశాలలో. తినే ఆహారము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లా శుద్ధి చేసుకోవాలి అదొక విధానం, త్రాగే నీళ్ళు ఎట్లా శుద్ధి చేసుకోవాలి అదొక విధానం, మన ఆవు పేడను కాల్చి బూడిదను నీళ్ళలో వేస్తే ఏ విధంగా అది డీటాక్స్ అవుతుంది అదొక విధానం. అదే కనుక పీల్చేటువంటి గాలి కూడా ఈరోజు విషపూరితమైంది. దానికి పరిష్కారం మా పంచగవ్యలో మా గురుగారు చెప్పిన విషయం కొన్ని ఏళ్ళుగా మేము పాటిస్తా ఉన్నాము. అగ్నిహోత్రం చేయడము, ఒక దేశవాళీ ఆవు పిడకను ఒక పాత్రలో వేసి కాల్చి అందులో ఆవు నెయ్యి వేసి ఒక చిటికెడు బియ్యం కనుక వేస్తే అది కాలినప్పుడు వచ్చే ధూపం ఎంత మేరకు వ్యాపిస్తే అంత మేరకు మొత్తం విషం విరిగిపోతుంది. మనకు శాస్త్రంగా నిరూపించబడింది, హోమాల్లో చూసాము. ఈవెన్ మన 1980s లో భోపాల్ గ్యాస్ కూడా చూసాం మనం. అది హోమం చేసినప్పుడు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా విషం విరిగిపోతుంది. సో ఈ విధంగా మన అటువంటి ఈ విషం నుంచి కనుక డీటాక్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ ఆరోగ్యం బాగా అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాము ఈ ఈఎంఎఫ్ అంటాం, అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మన లోపల బాడీలో వోల్టేజ్ పెరిగేది క్యాన్సర్ కారణం అవుతుంది. ఎంతోమంది శాస్త్రవేత్త నిరూపించిన విషయం. మనం వాడే మొబైల్ కానీ, ఇంట్లో ఫ్యాన్లు కానీ, ట్యూబ్ కానీ, మన ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అంటే మొత్తం మనం ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం ఉన్నాం. సో అలాంటి పరిస్థితులలో మన బాడీలో వోల్టేజ్ పెరిగి ఈ విధంగా క్యాన్సర్ కూడా కారణం అవుతుంది. కనుక దానికి ఒక మార్గం ఏంటంటే 1960s లో రిచర్డ్ ఫెన్మెన్ ఒక రష్యన్ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే చెప్పులు లేకుండా ఒక గ్రాస్ మీద, గరిక మీద కానీ మట్టి నీళ్ళ మీద నడిస్తే ఏమవుతుందంటే బాడీ వోల్టేజ్ 0 అవుతుంది. ఒక 5 నుంచి 10 సెకండ్లలో బాడీ వోల్టేజ్ 0 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. ఎంత అద్భుతమైన సమాచారం. 1964 లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏం చేశారంటే చెప్పులు లేకుండా మట్టి నడిస్తే మన బాడీ వోల్టేజ్ 0 అవుతుంది, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా నలిఫై అవుతుంది. సో ఇలాంటి ఒక చిన్న థెరపీస్ వల్ల, చెప్పులు లేకుండా మట్టి నడిచే విధానం వల్ల కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా క్యాన్సర్కి వచ్చే కారణాలు, దాన్ని పరిష్కరించే విధానాలు మనం ఇక్కడ క్లాసులో చెప్తా ఉంటాం. కనుక ఎవరైనా కూడా గోశాలకు వచ్చి ఆదివారం రోజు అలాంటి శిక్షణ తీసుకుని వెళ్ళి ఆరోగ్యంగా ఉండొచ్చు. 10 మందికి ఈ విషయాన్ని ప్రచారం చేయొచ్చు. మనం చూస్తున్నాం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తగ్గని క్యాన్సర్ వ్యాధులకి ఈ ప్రకృతి మన పరిష్కారం చెప్తుంది. కనుక ఇలాంటి ప్రకృతి విద్యల్ని అందరూ అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు అందరికి. సో మనకు మహర్షి గోశాల అని చెప్పి మీకు డైరెక్ట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. అందులో నిజంగా ఎంతో మందికి ట్రీట్మెంట్ చేసినవి, వాళ్లకు సంబంధించిన నిజంగా అసలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో, అసలు ఎన్ని రోజుల్లో తగ్గింది, టోటల్ వాళ్ళ టెస్టిమోనియల్స్ మొత్తం అందులో ఉన్నాయి. ఒక్కసారి మీరు అది కూడా చూడండి. నిజంగా క్యాన్సర్తో బాధపడుతుంటే గనక 100% వీళ్ళని సంప్రదించవచ్చు. సో ఫోన్ నంబర్ కూడా మీకు మహర్షి గోశాల అనే దాంట్లో కూడా ఉంటుంది, మీకు కావాలంటే చెప్తాం. 9849 98490 10403
ఈ నంబర్లో సంప్రదించవచ్చు. రిసెప్షన్ నంబర్ అది, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఏమైనా డబ్బులు తీసుకుంటారా? ఫ్రీ అండి. వచ్చిన వాళ్ళందరికీ లేదు, వచ్చిన వాళ్ళందరికీ ఆ ట్రస్ట్ మాధ్యమంగా ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, దూర ప్రాంతాలు వెళ్లే వాళ్ళు ఉంటే సాయంత్రం మళ్ళీ భోజనం కూడా వాళ్ళకి ప్యాక్ చేసి పంపిస్తారు. ఇది ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమం. ఇది ఒక రోజు ముందు అక్కడికి వచ్చి ఉండాలా, లేకపోతే అదే రోజు ఉదయం రావాలా? సేమ్ డే మార్నింగ్ 8 o'clock రావచ్చు. ఎవరైనా దూర ప్రాంతం వచ్చే వాళ్ళు కన్వెన్స్ లేకుంటే ఒక రోజు ముందు నైట్ పడుకున్నా కూడా వాళ్ళకి రాత్రి భోజన వసతి అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాం, ఫ్రీగా ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్కారం.